విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది. ఇక దేశంలోనే 18 కోట్ల సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా బీజేపీ నేత కాకాని తరుణ్ అన్నారు. ఇక ఒక్కొక్క బూత్ కి సంబంధించి సుమారుగా 300 సభ్యత్వాలు నమోదు చేయడం లక్ష్యంగా విజయవాడ తూర్పులో బీజేపీ సభ్యత్వం ద్వారా బీజేపీ పార్టీ మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఇక తనలాంటి ఎంతో మంది చదువుకున్న యువత నరేంద్ర మోదీ పాలన మీద నమ్మకం ఉంచారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైతే 100 మందిని చేర్చుకొని సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలు సీనియారిటీ ఉండి 100 మందిని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి క్రియాశీల సభ్యత్వం వారికి 100 రూపాయలు కట్టించుకొని వారికి కావాల్సినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో బీజేపీ లిటరేచర్ వాళ్ళకి 2 ఏళ్ల పాటు వస్తుంది. 100 రూపాయలు కట్టిన వాళ్ళకి క్రియాశీల సభ్యత్వం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ విషయంలో కూడా పాలసీ మ్యాటర్ కాబట్టి రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తారు ఉద్దేశం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక రికార్డు సృష్టించబోతుంది. ప్రపంచం మొత్తంలో కూడా అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 18 కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ అంటే అది కొన్ని దేశ జనాభాల కంటే కూడా ఎక్కువైనటువంటి పార్టీ. మరి ఇందాక విజయవాడ తూర్పు నియోజకవర్గం కన్వీనర్ అయినటువంటి శ్రీ పోతంశెట్టి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వ్యక్తిగత పార్టీల కంటే కూడా ఇది ఒక సిద్ధాంతపూరితమైనటువంటి పార్టీ కాబట్టి కొన్ని బలమైనటువంటి సిద్ధాంతాలను నమ్మి ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ దేశ భౌగోళికంగాను రాజకీయ పరంగాను ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. మరి అటువంటి పార్టీలో నేను కూడా ఒక యుఎస్ఏలో చదువుకుని తిరిగి వచ్చినప్పటికి కూడా నాకున్నటువంటి ఆప్షన్స్ ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాము. మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వం అలాగే జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు వీరందరూ కూడా పార్టీని బలోపేతానికి కృషి చేయడానికి మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మరి యువత అందరూ కూడా 88 400 2024 అనే నెంబర్కి డైల్ చేసినట్టయితే కనుక మీకు ఒక SMS వస్తుంది. దానిలో నుంచి మీరు పార్టీ సభ్యత్వ నమోదు అనేది తీసుకోవచ్చు. ఈరోజు